ఓ పిల్ల ఏందా ఏషము ఆ నెత్తికి కవర్ ఎందుకు పెట్టినావు? నా కవరు నా ఇష్టము, నేను నెత్తికి కవరే పెట్టుకుంటా, లేకుంటే కవర్లనే నెత్తి పెట్టుకుంటా. నీకేమైతున్నది? ఓహో, నెత్తన్ని పేన్లు ఉన్నట్టున్నాయి, అవి ఎవరు కనబడొద్దని కవర్ పెట్టుకున్నావు కదా. నాకు తెలియదు అనుకున్నావా? నీకు తెలిసేదేంది తోటకూర కట్ట, తోటకూర కట్ట. అయినా నీ సూపులు ఎప్పుడు నా జుట్టు విన్నేనాయే. అయినా నీ లెక్క నేను విగ్గు పెట్టుకొని మేనేజ్ చెయ్య కదా. ఇంగో నువ్వు నా విగ్గు గురించి తీసినావు అనుకో, గుద్దు గుద్దుతో ఏమనుకున్నావో. అబ్బో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లో ఉండద్దు అంటారు. అయినా నువ్వు నా జుట్టు గురించి తీస్తే లేదు తప్పు గాని, నేను నీ సౌరం గురించి తీస్తే సవాలొచ్చే తప్పులా? ఇది ఎక్కడి న్యాయం? గట్ల తలకాయకు కవర్ చుట్టుకున్నావు కదా అని అడిగినా. కవరు నేను చుట్టుకున్నాడు కాదు, నువ్వు కూడా చుట్టుకో, లేకపోతే బోడగుండైతది. అప్పుడు అందరూ వానక్క వానక్క అని విలువరు, బోడక్క బోడక్క అని పిలుస్తారు. ఇంకా అంతేకాదు, అది గుండు ఇది గుండు ఇత్తడి గుండు, అదేమా వాణి గుండు, అది పాటలు కూడా వాడతారు నిన్ను చూసి. ఇంగో నువ్వు ఓవర్ చేయక చెప్తున్నా. అయ్యో అక్క, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు ఎంటికలు ఉన్నప్పుడే కొప్పేసుకోవాలి, లేకుంటే తర్వాత బాధపడతావు. అసలు నువ్వేం చెప్తున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు? కవర్ పెట్టుకోకపోతే బోడిగుండు ఎందుకైతుంది? ఏంది విన్నలా అసలు? ఇంగో ఇప్పటి వరకు బంగారానికి దొంగలు పడ్డారని విన్నాం, అట్లనే వెండిని దొంగలు ఎత్తుకపోయినరు అని విన్నాం, అట్లనే దొంగలు పైసలను కూడా దోసుకపోయినరని విన్నాం కదా. కానీ ఇప్పుడు కొత్తగా ఆడోళ్ళ ఎంటికలకు దొంగలు పడుతున్నారటక్క, ఆడోళ్ళ ఎంటికలకు దొంగలు పడుతున్నారటక్క. ఏంది నిజమా? అవునక్క, అట్లనే నెత్తి మీద ఉన్న ఎంటికలను కూడా అట్లనే కట్ చేసుకొని ఎత్తుకపోతున్నారట. వాయమ్మనే వాయమ్మనే అని నోరు ఎల్లబెట్టుడు కాదక్క, నీ జుట్టును కాపాడుకో. ఎక్కడన్నా ఎత్తుకపోయినరా, లేకపోతే ఏవో పుకార్లు పట్టుకొని గట్లా మాట్లాడుతున్నావా? నేను నీ లెక్క ఏమన్నా పిసదన్నా? బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాల వరుసగా 2 దొంగతనాలు గిట్లనే జరిగినాయట. ఇక రాత్రి ఇంట్లో వస్తున్నారట దొంగలు, నిద్రపోతున్న ఆడోళ్ళ జుట్టును కత్తిరించుకొని పోతున్నారట. ఏం చేస్తారా ఎంటికలు? ఏమో మరి, సౌరాల గిట్ల అమ్ముతారు కావచ్చు, ఎంటికలకు మస్తు గిరాకీ ఉంటది కదా. ఈ అవ్వాయి దొంగ బద్మాష్ గాళ్ళు ఆఖరికి ఆడోళ్ళ ఎంటికలను కూడా ఇడిచిపెడతలేరు కదా. అందుకే మన కాడికి కూడా ఆ దొంగలు వచ్చి రోడ్ల మీద నడుచుకుంటా పోతున్న మహిళల మెడల షైన్లు దెంపకపోయినట్టే ఆ దొంగలు గిట్లా వచ్చి, మనం ఇక రోడ్ల పొంటి మన సొంటోళ్ళు మస్తు మంది నడుచుకుంటా పోతారు కదా, ఆ దొంగలు గిట్లా వచ్చి మన ఇగో ఎంటికలను కత్తిరించుకపోయినా పోతారు. అందుకోసమే ఇక నా సేఫ్టీలో నేను గిట్లా కవర్ పెట్టుకొని తిరుగుతున్నాక్క, నువ్వు కూడా జర కవర్ పెట్టుకొని తిరుగు, లేకపోతే ఆ దొంగలు వచ్చి ఎంటికలను కత్తిరించినా కత్తిరిస్తారు. చల్లాడు, ఎక్కడనో ఏదో అయిందని నువ్వు అన్ని కథలు పడుతున్నావు. అమ్మాయిలకు జుట్టు అందంగా ఉంటది, గసంటే ఆ కవర్లో చుడితే కంపుగున్నది. నాకు నా జుట్టు కావాలి, నేను కవర్ తీయనేదియా, కావాలంటే నువ్వే పెట్టుకోకపో. చూసిండ్రా అనుల్లా, ఈ దొంగ బద్మాష్ గాళ్ళు బంగారం గోల్సులు తెంపుకోబోతున్నారు అని అంటే బయటికి బంగారమే వేసుకొని పోతలేము. కానీ ఇప్పుడు జుట్టు కూడా కత్తిరించుకోపోతున్నారు అంటే జుట్టును కూడా తీసి ఇంట్లో పెట్టి రాలేరు కదా బయటికి. ఏందో ఏమో పోయి దొంగల కథలు.